హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ విత్ పండు. ఈ రోజు మాకు రెండు బాణాలు ఎవరంటే, ఒకటి ఇషాన్ కిషన్ అండ్ నెక్స్ట్ ప్రఫుల్ అన్నమాట. వీళ్ళిద్దరే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నిలబెట్టించారు, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ని గెలిపించారు, ఎస్ఆర్హెచ్ కి పేరు నిలబెట్టించారు అనమాట. మామూలుగా కాదు, బ్యాటింగ్ లో ఒకళ్ళు, బౌలింగ్ లో ఇంకొకళ్ళు. వీళ్ళని చూస్తే నా ఛాతి ఇలా పెరిగిపోయింది అనమాట. పొట్టు ఆకలింది, ఆయా హైదరాబాద్ అనిపించింది. ఏమన్నా ఆడిరా, సూపర్ అన్నమాట. నేనే మా వాళ్ళని వేసుకుందాం అని చెప్పేసి మ్యాచ్ చూస్తున్నా చాలా కోపం మీద. ఏంటి వీళ్ళు ఈసారన్నా గెలుస్తారా లేదని చెప్పేసి. కానీ మంచి మజా వచ్చిందనమాట మ్యాచ్ చూస్తే. అసలు ఆ ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. నాకు అసలు ఫస్ట్ టైం అనుకుంటా హిస్టరీలో ఈ రేంజ్ వికెట్లు పడ్డాం. అసలు అబ్సల్యూట్ సినిమా నాకైతే మ్యాచ్. అసలు కొంచెం కూడా నేను వేరే పని కూడా ఏం చూడలేదు, మ్యాచే చూస్తూ ఉన్నా. అంత బాగుంది అనమాట. కొంచెం కూడా అసలు కొంచెం లాగలేదు. ఈ రేంజ్లో అంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళతోనే సాధ్యం అనమాట. కానీ నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అభిషేక్ శర్మ గారు 0కి అవుట్ అవడం, ట్రావిస్ హెడ్ కూడా హ్యాండ్ ఇచ్చి పడేశారు. దేర్ ఇస్ కామ్ అవర్ నాయకుడు, మా ఎస్ఆర్హెచ్ కి కెప్టెన్, మా ఇషాన్ కిషన్ 91 కొట్టిండు 44 బాల్స్లో. ఆయన లేకపోయి ఉంటే, డార్లింగ్ నువ్వు లేకపోతే ఈరోజు మ్యాచ్ గెలిచేదే కాదు. డార్లింగ్ నువ్వు లేకపోతే ఇషాన్ కిషన్ లేకపోతే గెలిచేది కాదు మ్యాచ్. ఒక సైడ్ ఇషాన్ కిషన్, ఇంకో సైడ్ ప్రఫుల్. బౌలింగ్లో ఫస్ట్ అరంగేట్రం చేసి ఆ రేంజ్ డెబ్యూట్ ఇవ్వడం అంటే అసలు అబ్సల్యూట్ సినిమా అన్నమాట. మామూలు ఎలివేషన్ కాదు. కేఎఫ్ సినిమా చూసినప్పుడు వస్తుంది ఎలివేషన్, ఆ రేంజ్ వచ్చింది అన్నమాట బౌలర్కి. నెక్స్ట్ క్లాస్ అనమాట. కాటరమ్మ పెద్ద కొడుకు. ఈసారన్నా కొంచెం స్ట్రైక్ రేట్ అన్నింటిలో కొంచెం బెటర్గా 40 కొట్టి మంచిగా నిలబడ్డాడు అనమాట. నితీష్ రెడ్డి యూ బ్యూటీ. ఈయన అసలు చాలాసార్లు నేను ట్రోల్ చేసిన, కానీ లాస్ట్ 3 మ్యాచెస్లో ఈయన కన్సిస్టెన్సీ బాగుంది. ఇచ్చే 30, 25, 40 రన్స్ అయినా కూడా మంచిగా స్ట్రైక్ రేట్తో మంచిగా నిలబడుతాడు అనమాట. కానీ మా వానికి అనికేత్ వర్మకి ఒకటి ఉందా, ఏంటంటే అది ఎప్పుడు రన్అట్ అవుతా ఉంటాడు. పోయిన మ్యాచ్ కూడా అంతే, ఈ మ్యాచ్ కూడా అంతే. మా వానికి అంతే, తొందరగా చేద్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఆడికి వెళ్ళాక ఇంటెన్షన్ బాగానే ఉంటుంది, కానీ లాస్ట్కి అయితే ఆపోజిట్ వాళ్ళంతా హ్యాండ్ ఇస్తారు. మొన్న క్లాసిను, ఈరోజేమో అయినా అనికేత్ వర్మకి అదొకటి ఉందన్నమాట. ఆయన అందరు హ్యాండ్ ఇవ్వడం, ఈరోజు కూడా హ్యాండ్ ఇచ్చారు, నిన్న కూడా హ్యాండ్ ఇచ్చారు. అట్లాగే ఆర్ఆర్ అయితే అలా బౌలర్ అసలు ఏంది, వైభవ్ సూర్యవంశీ గారికి ఎన్ని ఎలివేషన్లు పడుతున్నాయి. మా వాళ్ళు మాత్రం ఆయన మీకు వైభవ్ సూర్యవంశీ ఏమో, మాకు మాత్రం స్కూల్కి వెళ్ళి పిల్లాడని చెప్పేసి ఆయన అట్లా పట్టుకొని పాపం ఎట్లా అవుట్ చేసిరు, అంత మంచి మనిషిని అనిపించింది. కొంచెం కూడా కొట్టినీయలే. అండ్ నెక్స్ట్ జురేల్ గారు అందరూ 0-0కి అవుట్. ప్రొటేరియస్ అయితే 0. అసలు ముగ్గురు 0ని అవుట్ చేయడం అనేది అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో. ఒక్క రన్ కూడా కొట్టినీయలే, వేరే గ్రేట్నెస్ అన్నట్టు. అండ్ అప్పటికి జడ్డు బాయ్ గట్టిగా ఆడారు. ఫిరారియా కూడా 69 కొట్టారు 44 బాల్స్కి. ఏమో ముందు 2-3 బ్యాటర్స్ ఉన్నట్టు వీళ్ళు అవ్వగొట్టలేదు మ్యాచ్. అండ్ తుషార్ దేశపాండే కూడా మంచి స్ట్రైక్ రేట్ కొట్టిండు. వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మంచి ఉంది, కంటెంట్ ఉంది, కానీ బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయ్యారు అనమాట. ఓపెనర్స్ ఒకవేళ ఉండుంటే ఈజీగా చేసి పడేసేవాళ్ళు. కాకపోతే ఓపెనర్స్ ఫెయిల్ అవ్వడం అనేది, ఎస్ఆర్ఎస్ కూడా ఓపెనర్స్ ఫెయిల్ అవ్వడం అయితే చేజింగ్ చాలా కష్టమైంది. ఇక్కడ కూడా సేమ్ జరిగింది ఆర్ఆర్లతో. కాకపోతే 2 సార్లు ఆర్ఆర్ల మీద గెలవడం అనేది గ్రేట్నెస్. ఈ టైంలో కూడా మన వాళ్ళు మీమ్స్ చేస్తారు ఏంటంటే ఆర్ఆర్లనే ఓడిస్తారు, వేరే ఓడించారని అంటారు. నెక్స్ట్ సిఎస్కేతో ఉంది కదా, సిఎస్కే మీద చూపిస్తాం మా ప్రతాపం. నెక్స్ట్ సిఎస్కే ఎస్ఆర్హెచ్ 2 కిందే ఉన్నాయి అనుకుంటా. మరి ఇది ఎట్లా ఉండబోతుంది ఏంటి. నాకైతే ఈరోజు మ్యాచ్ మజా వచ్చేసింది అనమాట. డిబేట్ ఇవ్వడం అనేది గ్రేట్ అన్నమాట. ఒక హీరోలా అనిపించింది. అండ్ ఇషాన్ కిషన్ కూడా మంచి నాయకుడు, మాకు మంచి నాయకుడు దొరికిండు. మొత్తానికైతే మనసుని గెలుచుకున్నారు, మ్యాచ్ కూడా గెలుచుకున్నారు. అండ్ ఇట్లానే ఆడుతూ ఉంటారని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ అయినా తాయితులు కట్టించుకొని మంచిగా అది ఇది మొత్తం మంచిగా వచ్చి డ్రగ్స్ కొట్టినట్టు కొట్టాలన్నమాట. నెక్స్ట్ ఆ 300ని మేము మిస్ అవ్వట్లే. మేము మళ్ళీ 300 కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. మా కప్పు రాకపోయినా పర్లేదు, 300 రావాల్సిందే, మేము గెలవాల్సిందే. ఇక చూసుకుందాం. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. మంచి మజా వచ్చింది కదా. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, గుడ్ నైట్.